నమస్తే అండి. నా పేరు డాక్టర్ సుధీర్ దావలా, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్, జేడ్ స్పెషాలిటీ హాస్పిటల్, కొంపల్లి, హైదరాబాద్. నేను గత ఆల్మోస్ట్ 18 ఇయర్స్గా పడాలా చారిటబుల్ ట్రస్ట్తో అసోసియేట్ అయి ఉన్నాను. మొదటిగా నేను 2007లో నా ఫస్ట్ కాంటాక్ట్ పడాలా చారిటబుల్ ట్రస్ట్తో. 2006లో నాకు ఎంబీబీఎస్ గాంధీ మెడికల్ కాలేజ్ సికింద్రాబాద్లో వచ్చింది. సో నేను జాయిన్ అయిన తర్వాత ఒక 3 months తర్వాత మా ఫాదర్ ఒక యాక్సిడెంట్లో చనిపోతే అప్పుడు నాకు చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ అండ్ ఎలాంటి సపోర్ట్ లేకపోయేసరికి నేను ఒకరోజు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి స్కాలర్షిప్స్ ఫర్ పూర్ అండ్ మెరిటోరియస్ స్టూడెంట్స్ అని టైప్ చేసి నాకు వచ్చిన లింక్స్ అన్నీ ఓపెన్ చేసి వాళ్ళకి మెయిల్ పెట్టాను. అలాగే చాలా మెయిల్స్ పెడితే నాకు పడాలా చారిటబుల్ ట్రస్ట్ నుంచి రివర్స్ ఒక ఆన్సర్ వచ్చింది విదిన్ జస్ట్ స్పాన్ ఆఫ్ 48 hours. అలా నా ప్రొఫైల్ అంతా, నాకున్న ఫైనాన్షియల్ క్రైసిస్, నాకున్న ఇబ్బందులన్నీ నేను ఆ మెయిల్లో పెట్టి పడాలా సూర్యప్రసాద్ సార్కి నేను పంపిస్తే నాకు బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసి తర్వాత నాకు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. సో 2007 నా ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్, ఫోర్త్ ఇయర్ వరకు కూడా నాకు పడాలా చారిటబుల్ ట్రస్ట్ చేయూత దొరికింది. ఆల్మోస్ట్ ఈ 4 yearsలో ఎవ్రీ ఇయర్ నేను ఏలేశ్వర్ వెళ్ళడం, అక్కడ సర్చ్ చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ చూడటం, ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యేసరికి నాకు చాలా పాజిటివ్ వైబ్స్ కలిగి నేను ఎంబీబీఎస్ అయిపోగానే ఇమీడియట్లీ మా విలేజ్ గుండ్లపోచంపల్లి అని నార్త్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఉంటుంది, అక్కడ క్లినిక్ స్టార్ట్ చేశాను. 2012లో ఎంబీబీఎస్ అయిపోతే అదే టైంలో నా క్లినిక్ స్టార్ట్ చేసి అప్పట్లో చాలా ఆల్మోస్ట్ 15 years అయిపోతుంది నియర్లీ. ఆ టైంలో ఈ నామినల్ ఫీజు తీసుకుంటూ డైలీ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తూ మార్నింగ్ టైమ్స్ నా పీజీ కోసం ప్రిపేర్ అవుతూ ఉండేవాడిని. సో నా కొలీగ్స్ ఏమో అందరూ పీజీ ఎంట్రన్స్ కోచింగ్కి వెళ్ళడం, వాళ్ళు వెళ్ళి ఆ కోచింగ్లో తీసుకొని పీజీలు అందరూ ఫాస్ట్గా ట్రాక్ చేశారు. బట్ అప్పుడు నాకు ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల క్లినిక్తో ప్రాక్టీస్ చేసుకుంటూ జనాలందరితో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ బాధలు తెలుసుకుంటూ అలా నేను వాళ్ళ నుంచి నేర్చుకుంటూ నేను డెవలప్ అయ్యాను. సో సార్ని చూసిన తర్వాత అర్థమైంది మనం కూడా పడాలా చారిటబుల్ ట్రస్ట్ లాగా వీ షుడ్ పే బ్యాక్ టు ద సొసైటీ. సో అందుకని నేను నా పీజీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ విలేజ్లోకి వెళ్ళి ఎక్కడ ఎన్ని ఆఫర్స్ వచ్చినా, ఎక్కడ అబ్రాడ్ వెళ్ళాల్సిన ఆఫర్స్ వచ్చినా, ఎక్కడ అన్నీ వదిలేసుకొని అక్కడే స్థిరపడిపోయాను. అండ్ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 19th అది సండే వచ్చిన, ఫెస్టివల్ వచ్చినా నా ఓపీస్ ఫ్రీ పెట్టి పూర్ అండ్ లెస్ అఫోర్డబుల్ పేషెంట్స్కి నేను అన్ని టెస్ట్లు అవి చేసుకుంటూ అప్పటి నుంచి కూడా అది ఫాలో అవుతూ ఉన్నాను. సో మా ఫాదర్ చనిపోవటం వల్ల నాకు ఆ జరిగిన ఆ ఇంపాక్ట్ అసలు ఎమోషనల్గా అండ్ అంతకన్నా ఎక్కువ ఫైనాన్షియల్గా ఉండే. సో ఆ ఫైనాన్షియల్ ఇంపాక్ట్లో నేను చాలా లో మూడ్ అయిపోవటము, అసలు ఎలా చదవగలం అనుకునే టైంలో నాకు ఒక దేవుడిచ్చిన వరంలాగా సూర్యప్రసాద్ సార్ పరిచయం అయ్యారు. సో ఇప్పటికీ నేను వన్స్ నా పీజీ అయిపోయి ప్రాక్టీస్ చేస్తూ ఆల్మోస్ట్ 7 years అయిపోతుంది యాజ్ అ ఫిజిషియన్. సో ఎవ్రీ ఇయర్ January 1st రాగానే పడాలా చారిటబుల్ ట్రస్ట్కి నేను రివర్స్ ఐఎమ్ ఆల్సో డోనార్ రైట్ నౌ. ఐ వాజ్ అ బెనిఫిషరీ దట్ టైమ్, బట్ నౌ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఆల్సో అ డోనార్ ఫర్ పీసీటీ. అండ్ సార్ ఇచ్చిన ఇన్స్పిరేషన్తో నాలాంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అక్కడ ఆగిపోకూడదు, అండ్ పడాలా సార్ లాగే మనం కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఐఎమ్ జస్ట్ trying to follow his legacy, and I am very thankful to Padaala Charitable Trust for giving me the upliftment in the right time, and thank you.